హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ అవుతుంది, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. నాకు చాలా మంది కూడా మెసేజ్ చేయడం అయితే జరుగుతుంది. ఏంటంటే అన్న నాకు జీడే జాబ్ వస్తుంది కదా, జీడే జాబ్ వచ్చిన తర్వాత ఎంటీఎస్ కానీ పోస్ట్ మ్యాన్ కానీ అండ్ మెయిల్ గార్డ్ కానీ మనకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ అయితే పడతాయి కదా, 2 years ఒకసారి 3 years ఒకసారి ఇంటర్నల్గా. అది ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామ్ ఉంటుంది కదా, దానికి ఎగ్జామ్కి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, దానికి సంబంధించిన బుక్స్ ఎక్కడ దొరుకుతాయని చాలా మంది అయితే డౌట్స్ అయితే అడుగుతున్నారు. దానికి అంటే సబ్స్క్రైబర్స్ మేర కొరకు నేను మంచి ఫ్లిప్కార్ట్‌లో మంచి బుక్ అయితే వెతకడం అయితే జరిగింది. ఆ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ బుక్ అనేది పర్చేజ్ అయితే చేసుకోండి. బుక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. అలాగే మరి దీనికి సంబంధించిన ఎంటీఎస్, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ సంబంధించిన మనకు వేరే సెపరేట్‌గా నోటిఫికేషన్ కూడా పడతది. మనకు నెక్స్ట్ మంత్ గాని, మే మంత్‌లో గాని నోటిఫికేషన్ పడే అవకాశం అయితే ఉంది. దాదాపు ఒక 12,000 నుంచి 13,000 అబోవ్ పోస్ట్‌లతోని. దానికి కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఈ బుక్ అనేది తీసుకోండి. ఈ బుక్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్. పోస్టల్ జీడీఎస్ రిజల్ట్స్ సంబంధించి అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. మనకు ఈరోజు పోస్టల్ జీడీఎస్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. ఈరోజు ఈవినింగ్ 7 గంటలకు. అండ్ దాంతో పాటు మీ మొబైల్‌లో ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి, అండ్ రిజల్ట్స్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో కంప్లీట్‌గా చెప్తాను. అలాగే మీ మార్క్స్ ఉన్నది కదా, పర్సెంటేజ్‌లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలనేది కూడా నేను కంప్లీట్‌గా ఈ వీడియోలో కంప్లీట్‌గా చెప్తాను. కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. ముందుగాల మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకొని, వీడియోస్ చాలా మంది కూడా చూసుకుంటారు కానీ ఎవరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారో, కాబట్టి మీరు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం బూస్టప్ ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. మనకు పోస్టల్ జీడీఎస్ రిజల్ట్స్‌కి సంబంధించి చూసుకుంటే మాత్రం యాక్చువల్లీ మనకు మార్చ్ 19 తారీఖు రావాలి. అంటే మొన్న. ఈరోజు డేట్ వచ్చేసి మార్చ్ 21, 2025. మనకు ఇప్పటి వరకు 13 రోజులైతే అవుతుంది. ఏదైతే మనకు అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి, దాంతో పాటు ఎడిట్ ఆప్షన్ కంప్లీట్ అయిపోయింది. ఎడిట్ ఆప్షన్ వచ్చేసి మార్చ్ 8 తారీఖు అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత చూసుకుంటే మనకు 12-13 రోజులైతే అయితుంది ఇప్పటి వరకు. మనకు రిజల్ట్స్ వచ్చేసి యాక్చువల్లీ 19 తారీఖు రావాలి. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాళ్ళు డిలే అయితే చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ నిన్నటి వీడియోలో చెప్పినాను. మనకు ఏదైతే డాక్ సేవకు సంబంధించి మహదేవయ్య గారు సారు చెప్పడం అయితే జరిగింది. మనకు రిజల్ట్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. రిజల్ట్స్ రిలీజ్ చేసుడే ఆలస్యం అనేది చెప్పడం అయితే జరిగింది. అలాగే నిన్నటి వీడియోలో చెప్పడం అయితే జరిగింది క్లియర్‌గా. ఏందంటే మనకు రిజల్ట్స్ అనేది ఈరోజు రిలీజ్ చేస్తున్నారని అఫీషియల్‌గా మనకు హైయర్ అఫీషియల్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. దాంతో పాటు చూసుకుంటే మాత్రం మనకు ఈరోజు ఈవినింగ్ 7 గంటల నుంచి 8 గంటలకు ఆ మధ్యలో రిలీజ్ అయితే చేస్తారని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఇదొకటి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మనకు రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత నేను అప్డేట్ ఇస్తుంటాను. ఓకే. నెక్స్ట్ మీ మొబైల్‌లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి రిజల్ట్స్ వచ్చిన తర్వాత. మీరిక్కడ చూసుకుంటే మీకు గూగుల్ క్రోమ్ అయినా గాని, మామూలుగా గూగుల్ అయినా పర్లేదు. మీరు ఎక్కడైనా గాని సెర్చ్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు సెర్చ్ బటన్‌లో మీరిక్కడ పోస్టల్ జీడీఎస్ అని ఉన్నది కదా, ఇక్కడ ఈ విధంగా పోస్టల్ జీడీఎస్ అనేది మీరు మామూలుగా కొట్టండి. పోస్టల్ జీడీఎస్ కొట్టుడుతోనే మీకు అఫీషియల్ వెబ్‌సైట్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీరిక్కడ ఫస్ట్ వచ్చే వెబ్‌సైట్ ఉన్నది కదా, ఇండియా పోస్ట్ జీడీఎస్ ఆన్‌లైన్ ఉన్నది కదా, దీన్నైతే క్లిక్ అయితే చేసుకోవాలన్నారు అందరూ గూడా. రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత. మీకు ఈ విధంగా రిజల్ట్స్ రిలీజ్ చేసుడుతోనే మీకు ఈ విధంగా అఫీషియల్ వెబ్‌సైట్ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ రిజల్ట్స్‌కి సంబంధించిన ఇండియా పోస్ట్ జీడీఎస్ ఆన్‌లైన్ .gov.in వెబ్‌సైట్ ఉన్నది కదా, ఈ వెబ్‌సైట్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కాండి. అండ్ రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే స్క్రోల్ అయితే అవుతుంది. ఏదైతే మనకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసినాం అనేది జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 నంబర్ ఆఫ్ పోస్ట్స్ 21,413 అనేది ఇచ్చి ఇక్కడ ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు కిందికి స్క్రోల్ చేస్తే మాత్రం ఏదైతే ఉందో వెబ్‌సైట్‌లో కిందికి స్క్రోల్ చేస్తే మాత్రం లాస్ట్‌కు మీకు ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఏదైతే ఉందో బాక్సులల్లా ఇక్కడ జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ జూలై 2024 షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఉన్నది కదా, ఇవన్నీ కూడా డిలీట్ చేస్తాడు వాళ్ళు. ఏదైతే అప్డేట్ చేస్తారో పోస్టల్ డిపార్ట్‌మెంట్ సంబంధించి ఇదన్నీ డిలీట్ చేసి మనకి ఇక్కడ జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. మీరిక్కడ ప్లస్ సింబల్ ఉన్నది కదా, దీని ప్లస్ సింబల్ అనేది మీరు క్లిక్ అయితే చేయాలన్నమాట. మీరు దీన్ని క్లిక్ చేసుడుతోనే మీకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది అన్ని స్టేట్‌లకు సంబంధించి. ఇక్కడ ఫస్ట్ మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళది ఉంటుంది మనది. అండ్ అస్సాం, బీహార్ ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఏదైతే ఇక్కడ ఇక్కడ ఉన్నది కదా, సీరియల్‌గా ఆ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీకు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆంధ్రప్రదేశ్ వాళ్ళది లాస్ట్ టైమ్ ఏ విధంగా షార్ట్ లిస్ట్ చేసారో చూపిస్తాను ఒకసారి. మీరు ఈ విధంగా డౌన్‌లోడ్ అయితే చేసుకోవాలి. దాన్ని క్లిక్ అయితే మీరు డౌన్‌లోడ్ అయితది ఆటోమేటిక్‌గా. ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా లిస్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 అని ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లిస్ట్ 1 అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ లిస్ట్ 1 ఉన్నదని అర్థం అంటే మనకు ఇంకా లిస్ట్‌లు రిలీజ్ చేస్తారని అర్థం. ఓకేనా?
అండ్ ఇక్కడ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి సంబంధించిన లాస్ట్ డేట్ ఇస్తాడు. అలాగే ఏమేం డాక్యుమెంట్స్ అదే మీరు ఏదైతే షార్ట్ లిస్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి. అండ్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ తీసుకొని వెళ్ళాలని వాళ్ళు ఇంటిమేట్ అయితే చేయడం అయితే జరిగింది. ఓకేనా. ఆ తర్వాత మీకు కిందకి స్క్రోల్ అయితే మాత్రం ఇక్కడ ఏదైతే ఇదే రిజల్ట్స్ సంబంధించి చూసుకుంటే మాత్రం లాస్ట్ ఇయర్‌ది ఇక్కడ ఫస్ట్ ఇదేమి ఇస్తాడంటే సీరియల్ నంబరు. ఆ తర్వాత డివిజన్. మీరు ఏ డివిజన్‌కి సెలెక్ట్ అయ్యారో ఆ డివిజన్ నేమ్ పేరుంటుంది. అండ్ ఆఫీసు. దాంతో పోస్ట్ నేమ్. అంటే మీరు డాక్ సేవకు సెలెక్ట్ అయ్యారా? బీపీఎంగా సెలెక్ట్ అయ్యారా? అండ్ ఏ బీపీఎంగా సెలెక్ట్ అయ్యారా అనేది ఉంటుంది ఇక్కడ. మీరు చూసుకోవచ్చు. ఎస్‌ఓ డాక్ సేవకు అండ్ బీఓ బీపీఎం అండ్ ఇక్కడ బీఓ ఏ బీపీఎం అని ఉండడం అయితే జరుగుతుంది. అండ్ పోస్ట్ కమ్యూనిటీ వచ్చేసి ఇక్కడ ఈడబ్ల్యూఎస్‌లో సెలెక్ట్ అయ్యారా? మీరు యూఆర్‌లో సెలెక్ట్ అయ్యారా? ఎస్టీ, ఓబీసీ వాళ్ళ సెలెక్ట్ అయ్యారనేది ఇక్కడైతే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ ఓబీసీ వాళ్ళు యూఆర్ కింద వస్తారు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు యూఆర్ కింద వస్తారు. కాబట్టి ఏందంటే మీరు ఓబీసీలో సెలెక్ట్ కావచ్చు, యూఆర్‌లో సెలెక్ట్ అవ్వచ్చు. ఓకేనా. అండ్ దాంతో పాటు ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబరు. ఈ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది మీరు ఏదైతే అప్లై చేస్తారో మీకు ఆటోమేటిక్‌గా రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది కదా! అందులో పీడీఎఫ్‌లో. ఆ రిజిస్ట్రేషన్ నంబరు మీరు ఇక్కడ ఇదేదో పీడీఎఫ్ ఉన్నది కదా! మీరిక్కడ మీద స్క్రీన్ అందరు మొబైల్‌లలో ఉంటుంది. ఇక్కడ సెర్చ్ బటన్‌లో కొట్టండి. సెర్చ్ బటన్‌లో కొడితే మీకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్నది కదా! ఎందుకంటే చాలా నంబర్ ఆఫ్ వేకెన్సీ ఉంటది కాబట్టి మీరు ఒక్కటి ఒక్కటి చెక్ చేసుకోలేరు కాబట్టి మీకు మీద మీద అది ఏదైతే సెర్చ్ బటన్‌లో కొడితే మాత్రం మీకు రిజిస్ట్రేషన్ నంబర్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ మార్క్స్ మీకు ఏదైతే మార్క్స్ వచ్చినాయో ఆ మార్క్స్‌లో ఈ కట్ ఆఫ్‌లో మీరు ఉన్నారా లేరా అని చూస్తారు. అండ్ ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫర్ డివిజన్‌కి సంబంధించి చూసుకుంటే మాత్రం మీరు ఏదైతే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ వెళ్ళాలో ఆ డివిజన్‌కి సంబంధించిన డివిజన్ ప్లేస్ అన్నమాట అక్కడికి వెళ్ళాలి. మనకు ఈసారి మెన్షన్ అయితే చేస్తారు. మరి ఎక్కడ చేస్తారనేది. ఇది సంబంధించిన లిస్టు సంబంధించి చూసుకుంటే మాత్రం ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ రిజల్ట్స్‌కి సంబంధించి చూసుకుంటే మాత్రం చూసారు కదా! ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది. ఇప్పుడేందంటే మనకు చాలా మంది గూడా నాకు అన్న 9.5 వచ్చింది. 9.3 వచ్చింది. నేను ఎలా కన్వర్ట్ చేసుకోవాలి మార్క్స్ పర్సెంటేజ్‌లోకి? అంటే మీరు ఇప్పుడు ఏదైతే మీరు మెన్షన్ చేశారో, ఏదైతే అప్లికేషన్ చేసినప్పుడు ఆ మార్క్స్ ఆ పర్సెంటేజ్ అనేది వాళ్ళకు వెళ్ళిపోతుంది గానీ వాళ్ళు కన్వర్ట్ చేయరు. ఏంటంటే వాళ్ళు వేరే దాంట్లో కన్వర్ట్ చేస్తారన్నమాట. వాళ్ళు అఫీషియల్ నోటిఫికేషన్‌లో ఇచ్చిర్రు వాళ్ళు ఏదైతే మెన్షన్ చేసిర్రో ఇది అఫీషియల్ నోటిఫికేషనే. ఇక్కడ మీరు చూసుకుంటే మాత్రం ఇక్కడ 10 పాయింట్స్ మీకు 10థ్‌లో 10 పాయింట్స్ వచ్చినాయనుకోండి. సపోజ్ ఇక్కడ మీకు సబ్జెక్ట్‌లో 10 పాయింట్స్ వచ్చినాయనుకోండి. సబ్జెక్ట్ ప్లస్ దానికి మల్టిప్లై చేయాలి. అంటే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అని ఉంటుంది. వాళ్ళకు సంబంధించి చూసుకుంటే మాత్రం ఇంటూ 9.5 అంటే మీకు 10థ్‌లో 10/10 వస్తే మాత్రం దానికి ఇంటూ 9.5 చేస్తే మాత్రం కాలిక్యులేటర్‌ల మీరు స్క్రీన్ మీద కనబడుతుంది కదా! చూడండి ఒకసారి 10/10 10 ఇంటూ 9.5 చేస్తే 95 వస్తది. 95 అంటే ఏంటిది? 95% మనకు అందుకనే ఇప్పుడు రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత 95%, 75% అండ్ 100% అనేది ఎందుకుంటుంది? ఇదే విధంగా కన్వర్ట్ అయితే చేస్తారు. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు 9.7 వచ్చింది 10థ్‌లో 9 పాయింట్ కూడా ఇంపార్టెంట్ ఓకేనా. 10థ్‌లో మీకు 9.7 వచ్చింది. దానికి ఇంటూ 9.5 చేయండి. ఓకేనా. 9.5 ఎత్తే ఎంతొస్తది? 92.15 92.15 ఈ విధంగా పర్సెంటేజ్ రావడం అయితే జరుగుతుంది. మీకు కాలిక్యులేషన్ ఉంటుంది గదా! మీకు కాలిక్యులేషన్‌లో చెక్ చేసుకోండి. మీకు వచ్చిన మార్కులు బట్టి ఇంటూ 9.5 ఎయాలన్నమాట. మీకు 10/10 వస్తే 10/10 ఎయకండి. ఓకేనా. 10 ఇంటూ 9.5 9.5 అయితే ఎంతొత్తది? 95 వత్తది. 95 అంటే ఎంత? 95% ఓకేనా. ఈ విధంగా కన్వర్ట్ అయితే చేసుకోండి. మీకు 8.7 వచ్చినా గాని ఈ విధంగా చేసుకోండి. 8.7 ఇంటూ 9.5 ఈ విధంగా కాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఆన్సర్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇది పర్సెంటేజ్ సంబంధించి చూసుకుంటే మాత్రం. ఏదైతే రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత కూడా మనకు ఇదే విధంగా చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకొకటేందంటే అన్న 9.5కి అత్తలేదు గదా! అందులో 95% 9.5 వేరు, 95% వేరు. ఓకేనా. అందుకే కన్‌ఫ్యూజ్ అయితుర్రు. చాలా మంది గూడా జాబ్స్ రాకపోవడం ఏందంటే అది. ఎందుకంటే 10/10 9.5 అంటే వేరు, 10/10 అంటే వేరు. 10/10 నోడు ఎక్కువ గదా! కాబట్టి వానికి ఎక్కువ జాబ్ ఇస్తాడు. ఆనికి తొందరగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆ విధంగా మనకు కాలిక్యులేషన్ అయితే చేస్తారు. మీరొకసారి ఈ విధంగా చూసుకోండి. ఓవరాల్‌గా ఇంతే బ్రదర్ ఈ వీడియో. ఇంకా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. పోస్టల్ డిపార్ట్‌మెంట్ సంబంధించి. ఆయన చెప్పినా కదా రిజల్ట్స్ మనకు ఏ క్షణమైతే రిలీజ్ అయితే చేయొచ్చు. కాబట్టి మీరు ఫాలో అయితే ఉండాలి. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ స్టార్టింగ్‌లో ఒక బుక్ చెప్పినా కదా! ఆ బుక్ పర్చేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ థాంక్ యూ.